హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పు మెంతికూర టమాటా ఎలా చేద్దామో చూద్దాం రండి. ఆయిల్ వేసి పోపుల్లోని జీలకర్ర, మినపప్పు, ఆవాలు కలిపి వేసుకున్నాము. ఎల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాం. ఎనిమిరపకాయలు చిక్కి వేసుకుంటున్నాం. 4 ఎనిమిరపకాయలు. కొంచెం బాగా చెప్పలేం, కొత్త కదమ్మా, కొంచెం మీరే అర్థం చేసుకోండి. ఉల్లిపాయ పెద్ద ఒక పాయ కట్ చేసుకున్నాను. ఈ మెంతికూర పప్పు టమాటా అంటే మనకి చపాతీల్లో కరివేపాకు వేసుకున్నాం. మధ్యలోని ఒక రెమ్మ కరివేపాకు. మినపప్పు, కందిపప్పు కడక్కంటే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాగా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిన దాకా వేపుకుందాం. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పాను కదా, ట్రై చేయండి, బాగుంటుంది. చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. ఎనిమిరపకాయలు, ఎందుకంటే నేను కారం వేయను, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాను, ఎనిమిరపకాయలు వేసుకుంటాను. దాంట్లో వాటర్ వేసాను. టమాటా ముక్కలు వేస్తున్నాను. పెద్ద 4 టమాటాలు తీసుకున్నాను, వేసాను, కట్ చేసి వేసాను. ట్రై చేయండి, బాగుంటుంది. కామెంట్లో పెట్టండి బాగుందో లేదో కూడా. మెంతికూర శుభ్రంగా 2-3 సార్లు కడిగాను, కట్ చేసి ఇక వేస్తున్నాను. పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసాను, చిన్న స్పూన్తో వేసాను. కలిపేసి కుక్కర్ మూత పెడుతున్నాను. 4 విజిల్ ఉంచుకున్నాను. 4 విజిల్ వచ్చిన తర్వాత ఇలాగ అయ్యింది. దాంట్లో సాల్ట్ కలిపి కొంచెం చిన్నది చింతపిక్కంత చింతపండు తీసుకొని కొంచెం పులిపేసాను. పులిపేసి టేస్ట్గా ఉంటుంది. అది చపాతీలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది, ఇంట్లోకైనా బాగుంటుంది. చాలా బాగుంటుంది. రెడీ. మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. రేపు మరో వంటతోటి కలుద్దాం. బాయ్.